ఓం శ్రీ గణేశాయ నమ. శ్రీ జ్ఞానసరస్వత్యై నమ. శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగాయత్రీ మాత్రే నమ. శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం. ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు. శ్రీ రామలింగేశ్వర జ్యోతిర్లింగం ప్రథమ భాగము. సుతామ్రపర్ణీ జలరాశియోగే నిబధ్య సేతుం ద్విశిఖైర సంఖ్యైః శ్రీరామచంద్రేణ సమర్పితం తం రామేశ్వరాఖ్యం నియతం నమామి. రావణ సంహారానంతరం సీతాలక్ష్మణ సమేతంగా శ్రీరాముడు పుష్పక విమానంలో అయోధ్యకు వెళుతూ గంధమాదన పర్వతంపై విమానం ఆపించి అచ్చటి మునీశ్వరుల ఆశీస్సులు పొందిన అనంతరం, మహర్షులారా, రావణుని వధించుట చేత బ్రహ్మహత్యా పాపం నాకు చుట్టుకున్నది. ఈ పాపము తొలగు మార్గము తెలుపుడని కోరాడు. శివలింగ ప్రతిష్ఠ వలన ఎట్టి పాపములనే నశించిపోతాయని వారు చెప్పారు. శ్రీరాముడు హనుమంతుని పిలిచి, హనుమా, శివలింగ ప్రతిష్టకు రేపటి సూర్యోదయమే శుభముహూర్తమని నిర్ణయించారు. కావున నీవు తక్షణమే కైలాసమునకు వెళ్ళి శివలింగమును తెమ్మని పంపించాడు. ఆ మరునాడు శివలింగ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తయినాయి. మునులు వేదమంత్రములు పఠించసాగారు. శుభముహూర్తం సమీపిస్తున్నా హనుమజోడ మాత్రం లేదు. అందుచేత మహర్షుల ఉపదేశానుసారం శ్రీరాముడు సీతాదేవి చేత సైకతలింగమును చేయించి నిర్ణయించిన ముహూర్తమున ఆ సైకతలింగమును ప్రతిష్ఠించాడు శ్రీరాముడు. ఆ మరుక్షణమే కైలాసం నుండి వేరొక లింగముతో వచ్చిన హనుమంతుడు అప్పటికే ప్రతిష్టాపన జరిగిపోవటం చూచి, అయ్యో, రాముని సేవకుడినై ఉండి ఆయన ఆజ్ఞను సకాలమున నెరవేర్చలేకపోయితిని కదా, కాగా నా శ్రమతో పాటుగా తెచ్చిన ఈ లింగము కూడా వ్యర్థమైపోయినది కదా అని బాధపడ్డాడు. హనుమ బాధను చూడలేని రాముడు, హనుమ, ఆ సైకతలింగమును పెకలించుము, అతడ ప్రతిష్ఠిస్తానని ఊరడించాడు. హనుమంతుడు తన బలమునంతయు ప్రదర్శించినను ప్రతిష్ఠ జరిగిన సైకతలింగము ఇసుమంతయు కూడా కదల్లేదు. అతడి బాహుబలము క్షీణించిపోగా శ్రీరాముని హస్తస్పర్శచే అలచట తీరి మరలా బలం చేకూరింది. శివలింగ ప్రతిష్టాపన మహత్యం అప్పుడు హనుమకు అవగతమైంది. రాముడు మందహాసం చేసి, హనుమ, ఇది పేరుకు సైకతలింగమే కాని ఆ సర్వేశ్వరుడే ముహూర్తవలము చేత జ్యోతిర్లింగ స్వరూపుడై ఈ సైకతలింగమునందు అవతరించాడు. ఇది ఏ శివుని లీల. నీవు తెచ్చిన శివలింగమును ఈ పక్కన నీవే ప్రతిష్ఠించుము. నేను ప్రతిష్ఠించిన సైకతలింగము రామలింగేశ్వరుడను పేరా, నీవు ప్రతిష్ఠించిన ఈ శివలింగము హనుమదీశ్వరలింగమను పేరా లోకప్రసిద్ధములు కాగలవు అని తెలిపి హనుమంతునిచే శివలింగ ప్రతిష్ఠ చేయించినాడు. రామేశ్వరునందు ఈ రెండు లింగములను దర్శించి అర్చించిన వారు వంశాభివృద్ధి నొందెదరు. దివ్యగంగా జలువునైవ స్నాపయిష్యతి శివం రామేశ్వరం సద్భక్త్య సజీవన్ముక్త ఏవహి. దివ్యమైన గంగాజలంతో ఎవరైతే రామేశ్వరుని శ్రద్ధగా భక్తిగా అభిషేకిస్తారో అటువంటి వారు జీవన్ముక్తులవుతారు. రామలింగేశ్వర క్షేత్ర విశేషాలు. రామేశ్వర క్షేత్రము తమిళనాడు నందు మధురకు 160 కిలోమీటర్ల దూరములో నుండి శైవ వైష్ణవులకు పవిత్ర దివ్యస్థలముగా భావించబడుతున్నది. జ్యోతిర్లింగమైన శ్రీ రామనాథుని పక్కన శ్రీ విశాలాక్షి సన్నిధిని విభీషణుడు ఏర్పరిచినట్లు తెలియస్తున్నది. రామేశ్వరము హిందూ దేశపు భూభాగము నుండి లోతైన సముద్రముచే విడదీయబడినది. పాంబన్ రైల్వే స్టేషన్ మంటపం రైల్వే స్టేషన్ను కలిపే వంతెన కలదు. శ్రీ రామేశ్వరము పాంబన్కు ఈశాన్య భాగమందు, ధనుష్కోటికి ఆగ్నేయ భాగమునందు ఉన్నది.
పాంబన్ ధనుష్కోటి రైలు మార్గము తుఫాను వల్ల కొట్టుకుపోయింది. ఇప్పుడు సముద్రపు ఒడ్డు నుండి కాలినడకన కానీ, బస్సులో కానీ, జీపులో కానీ, పడవలలో కానీ పాంబన్ నుండి ధనుష్కోటిని చేరవచ్చును. శ్రీ మహావిష్ణువు శ్రీరామావతారము దాల్చినప్పుడు 2 చేతులలో శంఖచక్రములున్నవి. విష్ణుప్రియమైన రామేశ్వరము శంఖు ఆకారంగా కనపడుతుంది. ఈ ద్వీపమంతా పవిత్రముగా భావించబడుతుంది. కనుక ఇక్కడ వ్యవసాయము కానీ, నూనె గానుగలు కానీ, కుండలు చేయుట కానీ నిషేధింపబడినది. దీనికి కారణము ఆ పవిత్ర శివలింగమే. రామాయణము వలనే శ్రీ రామేశ్వరమునకు పురాతన చరిత్ర కలదు. కాశీ, అదే వారణాసితో తుల్యముగా యాత్రికుల రాక వల్ల ప్రముఖ స్థానము వహించి ఉన్నది. కాశీయాత్ర ఫలితము ధనుష్కోటి చేతిలో స్థానమాచరించి రామనాథుని పూజించిన పూర్తియగును. మహోదరి అంటే బంగాళాఘాతం, రత్నహారము అంటే హిందూ మహాసముద్రము, సంగమము సేతు అని పిలువబడుతున్నది. సేతు అనగా వారధి అని అర్థము. శ్రీరాముడు లంకను చేరుటకు సముద్రంపై కట్టిన మార్గము చాలా ప్రాముఖ్యత వహించినది. రావణుని తమ్ముడు రాముని సహచరుడైన విభీషణుడు ప్రార్థించగా శ్రీరాముడు తన చేతి విల్లు యొక్క మనతో భూమిని భేదించాడు. శ్రీరాముని విల్లు గుర్తు నుండి వారధి కట్టబడింది. పవిత్రమైన 2 సముద్రముల సంగమ స్థానమున సేతుస్థానము చేసి రామేశ్వరము నుండి తిరిగి వెళ్ళినప్పుడు మరలా సేతుస్థానము యాత్రికులు చేయుదురు. 2 సముద్రముల సంగమమున పైతృక అస్థినిమజ్జనము చేయుట కనపడుతుండును. రాళ్లు పెద్ద పెద్ద గుండ్లతో వరుసగా కట్టబడిన సేతువు శిథిలములు పూర్వపు ఔన్నత్యమును స్ఫురింపజేస్తూ ఉంటాయి. సేతుబంధనము. లంకాధిపతి అయిన రావణుడు సీతను లంక యందుంచగా ఆమెను రక్షించుటకు శ్రీరాముడు రామేశ్వరము నుండి లంకకు వెళ్ళినట్లుగా రామాయణ ఇతిహాసము తెలుపుతున్నది. శ్రీరాముడు సముద్రునితో హనుమంతునికి దారి ఇమ్మని కోరాడు. ఆంజనేయుడు తన వానర సైన్యము చేత పెద్ద పెద్ద బండలతో వారధి కట్టించి లంకకు మార్గం ఏర్పరిచాడు. అది ఏ సేతుబంధనము. దేవాలయముల యొక్క శిల్పము. ద్రవిడ శిల్పములకు చిహ్నముగా రామేశ్వర దేవాలయం నిలిచి ఉన్నది. ద్వీపం యొక్క సముద్ర తీరమున 3 మంటపములు అందమైన స్తంభములతో వాటిపైన చెక్కబడిన అత్యద్భుత శిల్పములతో వరుసలుగా విరాజిల్లుచున్నవి. దేవాలయము 865 అడుగుల పొడవుగను 657 అడుగుల వెడల్పుగను ఉన్నది. పైకప్పు 49 అడుగుల పొడవుగల రాతి దూలములచే మోయబడుచున్నది. దైవ సన్నిధిన పాలిష్ చేయబడిన గ్రానైట్ రాతితో కట్టబడినది. దేవాలయం పక్కన 3 మంటపములు మొత్తము 4000 అడుగుల పొడవు ఉండుట వలన ప్రపంచములోని అత్యద్భుతములలో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది. సశేషం విభం భూయాత్ సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదములు. మీకు నా ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు. అదేవిధంగా నా శ్రీ మహాగాయత్రీ మాత యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన. మరొక్క మారు ధన్యవాదములతో భవదీయుడు కాశీమధ్యుల సుబ్రహ్మణ్య శర్మ, నిడదవోలు, తూర్పుగోదావరి జిల్లా.